హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నవరాత్రుల సందర్భంగా మనకి చక్కెర పొంగల్ చేస్తూ ఉంటారు కదా. ఈ చక్కెర పొంగల్ని అస్సలు గట్టిపడకుండా, అలాగే మీరు బిగినర్స్ అయినా కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి ఎంతో రుచిగా ఉండే ఈ చక్కెర పొంగల్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. అలాగే చల్లారిన తర్వాత కూడా అస్సలు గట్టిపడకుండా మనం వండినప్పుడు ఎలా అయితే ఉందో చల్లారిన తర్వాత కూడా అదే విధంగా ఉండడానికి ఒక చిన్న టిప్ని కూడా చూద్దాము. చాలా అంటే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూస్తే మీకు కూడా పర్ఫెక్ట్గా చక్కెర పొంగల్ అనేది వచ్చేస్తుంది. ముందుగా చక్కెర పొంగల్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లోకి ఒక చిన్న టీ గ్లాసు నెయ్యి తీసుకొని దాంట్లోంచి సగం పోసుకోండి. ఇక్కడ కరెక్ట్ మెజర్మెంట్స్ తోటి అన్నాను కదా, అన్నీ కూడా ఇదే టీ గ్లాస్తో మెజర్ చేసుకొని వేసుకోవాలి. వేడిగా అయిన నేతిలో 4-5 జీడిపప్పు, అలాగే 2 ఇంచుల కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇవి కొంచెం కలర్ మారుతున్నాయి అనుకున్నాక ఇందులోకి 5-6 జీడిపప్పులు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కిస్మిస్ని కూడా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. స్టవ్ని ఏమాత్రం హై ఫ్లేమ్ పెట్టినా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నల్లగా మాడిపోతాయి, అందుకని స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి. ఇలా వేయించుకున్న వాటిని నెయ్యి ఏమీ రాకుండా ఓన్లీ డ్రై ఫ్రూట్స్ మాత్రమే ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే నేతిలో మనం ఇందాక ఏ గ్లాస్ అయితే వాడేమో అదే గ్లాస్తో 1 గ్లాస్ వరకు బియ్యాన్ని వేసుకోండి. సేమ్ అదే గ్లాస్తో 1 గ్లాస్ వరకు పెసరపప్పును వేసుకోండి. రెండు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. నేతిలో బియ్యాన్ని పప్పుని వేయించి చక్కెర పొంగల్ చేస్తే చాలా టేస్ట్గా వస్తుంది. స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి. చూసారు కదా, ఈ విధంగా వేగాయి అనుకున్నాక ఇప్పుడు ఇందులోకి 4 కప్పుల వరకు నీళ్ళను పోసుకోండి. ఏ కప్పుతోటైతే బియ్యం పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వరకు నీళ్ళను పోసుకోండి. నీళ్ళను మరీ ఎక్కువగా పోసుకోకండి, చక్కెర పొంగలి మరీ ముద్దైపోతే బాగోదు. నీళ్ళను పోసుకున్నాక ఒకసారి గరిటతోటి చక్కగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి చిటికెడు పచ్చకర్పూరము, చిటికెడు ఉప్పును కూడా వేసుకోండి. ఉప్పు వేసిన క్లిప్పింగ్ మిస్ అయింది. చిన్న కర్పూరాన్ని, పచ్చకర్పూరాన్ని మాత్రమే వేసుకోండి. వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద 1 విజిల్, లో ఫ్లేమ్లో 2-3 విజిల్స్ రానివ్వండి. ఇది 2 విజిల్స్ కన్నా ఎక్కువ రానిచ్చాము అంటే అన్నం అనేది మెత్తబడిపోతుంది. అందుకని హై ఫ్లేమ్ మీద 1 విజిల్, లో ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కుక్కర్లో ఆవిరంతా పోయేంత వరకు దీన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని దాంట్లోకి ఏ కప్పుతోటైతే పప్పు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోండి. అదే కప్పుతోటి అరకప్పు వరకు చక్కెరని తీసుకోండి. ఇది చక్కెర పొంగల్ కదా, అందుకని చక్కెర కంపల్సరీ. సేమ్ అదే కప్పుతోటి ఇంకొక 2 కప్పుల వరకు నీళ్ళను కూడా పోసుకొని పాకమేమి వచ్చే అవసరం ఉండదు, కలుపుతూ ఈ పంచదారని బెల్లాన్ని చక్కగా కరగనివ్వండి. స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని మరగనివ్వండి. చూసారు కదా, ఈ విధంగా మరిగింది అనుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకాన్ని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ముందుగా మనము కుక్కర్లో రైస్ పెట్టున్నాం కదా, కుక్కర్లో ఆవిరంతా పోయాక చూడండి ఎంత బాగా రెడీ అయిందో రైస్. మనం కుక్కర్లో చేసినా కూడా చక్కెర పొంగలి చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. పూజలప్పుడు ఎక్కువ హడావుడిగా ఉంది అనుకున్నప్పుడు ఈ విధంగా కుక్కర్లో చేసాము అంటే మన పని కూడా త్వరగా అవుతుంది. ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పాకంలో సగం పాకం మాత్రమే ఇందులోకి వేసుకొని మిగతా సగం పాకాన్ని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి కలుపుతూ ఇంకొక 2 నిమిషాల పాటు ఈ పాకంలో అన్నాన్ని ఉడకనివ్వాలి. స్టవ్ని మాత్రం ఏమాత్రం హై ఫ్లేమ్ పెట్టొద్దు, లో ఫ్లేమ్లోనే ఉంచండి. కలుపుతూ 2 నిమిషాలు ఉడకనిచ్చామంటే ఈ విధంగా ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి ఇందాక సగం నెయ్యిని పక్కకు పెట్టుకొని ఉన్నాం కదా, ఆ నెయ్యి మొత్తాన్ని ఇందులోకి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక నిమిషం పాటు కలుపుతూ ఉడకనివ్వాలి. చక్కెర పొంగల్ రెడీ అయ్యేంత వరకు కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని కలుపుతూ ఉడకనివ్వండి. చూసారు కదా, 1 నిమిషం పాటు ఉడికేటప్పటికి నెయ్యి మొత్తం అన్నంలో కలిసిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా రెడీ అయింది అనుకున్నాక మనం ముందుగా సగం పాకం తీసి పక్కకు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనుకున్నాక పాకాన్ని ఇందులోకి పోసుకోండి. ఇప్పటికీ కొంచెం పాకం చల్లారిపడి ఉంటుంది కదా, మనం చల్లారిన పాకం వేసాము. ఇప్పుడు వేసిన తర్వాత ఇంకొక నిమిషం ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మీకు చూడటానికి కొంచెం పలచగా అనిపించవచ్చు, కానీ మరలా చల్లారేటప్పటికి ఇంకొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించుకున్న జీడిపప్పు, కొబ్బరి ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇందులోకి వేసేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసి మూత పెట్టి అలానే వదిలేసేయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఎందుకంటే ఇది కొంచెం పలచగా కనిపిస్తుంది కదా, మనకి చల్లారేటప్పటికి ఇంకొంచెం గట్టిపడి ఉంటుంది. అప్పుడు తీసి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, 2-3 నిమిషాలు వదిలేసామంటే కొద్దిసేపటికి ఈ విధంగా గట్టి పడుతుంది. ఇది ఇంకా చల్లారేటప్పటికి ఇంకొంచెం గట్టి పడుతుంది, కాకపోతే మరీ గట్టిగా అయితే అయిపోదు.
ఎందుకంటే ఇందాక మనం చల్లారిన పాకాన్ని వేసుకున్నాం కదా! అలా చల్లారిన పాకం వేయడం వల్ల మనకి చల్లారిన తర్వాత కూడా చక్కెర పొంగలనేది గట్టి పడకుండా ఉంటుంది. ఇంక ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా కానీ, ఇంట్లో మార్నింగ్ టైం బ్రేక్‌ఫాస్ట్‌గా గానీ, లేకపోతే ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు గానీ, చక్కగా ఇలా ప్రిపేర్ చేసి సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదండీ! ఎంతో టేస్టీ అండ్ ఈజీ చక్కెర పొంగల్‌ని పర్ఫెక్ట్ మెజర్‌మెంట్స్‌తో నేను చెప్పిన ప్రతి టిప్‌ని ఫాలో అవుతూ ప్రిపేర్ చేయండి. మీరు కూడా 100% చక్కెర పొంగల్‌ని ఎంజాయ్ చేయగలుగుతారు. అదేంటి ఇవాల్టికి రెసిపీ మీ అందరికీ నచ్చిందనుకుంటాము. నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే కొత్తవారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళా కలుస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.